హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాని ముకుంద్, నేను మీ సికే. సో మనం ఇప్పుడు ఎపిసోడ్ 18 రివ్యూ అయితే చూద్దాం. స్టార్టింగే మన బోరని పొట్టు రేషన్ పట్టు ఆ టాస్క్ అయిపోయింది కదా నిన్న ఎపిసోడ్లో. దాని గురించి డిస్కషన్ ఇక్కడ. అభయ్ ఏమంటాడంటే నేను ఇదైతే అన్ఫెయిర్ డెసిషన్, సో నేనైతే ఇంకా హౌస్లో పని అయితే చేయను, గేమ్స్ కూడా సరిగా ఆడను అని చెప్పి అంటున్నాడు. ఇది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ఒక సంచాలకు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు అది రైటా రాంగా అనేది బిగ్ బాస్ ఆడియన్స్ చూస్తారు. ఆడియన్స్ ఇచ్చే ఓట్లను బట్టి. అంతేగాని నీ ఇష్ట ప్రకారం నువ్వు సంచాలక డెసిషన్ని ఇది అన్ఫెయిర్, నేను పని చేయను, నేను అది చేయనంటే మాత్రం కుదరదు. అదైతే రాంగ్గా చేస్తున్నామని నాకైతే అనిపించింది. ఇంకా అలాగే యష్మి వచ్చి ఊరికే నువ్వు తప్పు చేసావు కదా అని పట్టుంది. సో ఇక్కడ కరెక్ట్గా క్లియర్గా తప్పు చేసింది ఎవరో నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్ చెప్పి దీన్ని క్లియర్ చేయాల్సిందిగా అనుకుంటున్నాను. సో వన్స్ ఆ ఫుటేజ్ చూపించి అభయ్ నవీన్ని సోనియా ఆ సర్కిల్ లోపలికి రావాలన్నా పడలేదా అంటే రావాలని చెప్పినప్పుడు అభయ్ నవీన్ దానికి రిప్లై ఏమిచ్చాడు, సో బయట నుంచి ఆ బెలూన్స్ పగలగొట్టాడా లేదా, ఇవన్నీ ఆ ఫుటేజ్ చూపించి అభయ్ నవీన్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా మన బిగ్ బాస్ ఆడియన్స్ అయితే అనుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఇక అలాగే మన ఇంకా మళ్ళీ అభయ్ చెప్తున్నాను అనమాట, ఇవన్నీ చేశారు కదా, సో ఇద్దరు తప్పులు మిస్టేక్స్ చేసాము, బాడీ మీద ఎన్ని బెలూన్స్ అయితే ఉంటాయో వాళ్ళే కదా విన్నర్స్ అని చెప్పి అభయ్ నవీన్ దాన్ని డిఫెండ్ చేస్తాడు. సో ఇక్కడ బెలూన్ బాడీ మీద ఉన్న బెలూన్ అన్నాడు, కానీ చేసిన మిస్టేక్స్ అన్ని ఎక్కడికి పోయినాయి అనేది మన ఒపీనియన్. ఇంకా మన మణికంఠ చేసిన ఒక చిన్న ఇష్యూని పెద్ద ఇష్యూ చేస్తాడు అనమాట. అదేంటంటే విష్ణుప్రియ నాకు ఆకలిగా ఉంది అంటారు అనమాట. అన్నప్పుడు మణికంఠ ప్రేరణ వచ్చి వాళ్ళ చీఫ్ మాటని గౌరవించి అంటే ఫుడ్ని సేవ్ చేసుకోవాలి అన్నట్టుగా కొంచెం అంటే వాళ్ళ ఫుడ్ వాళ్ళు చేసుకోవాలి, మన ఫుడ్ మనం చేసుకుందాం అన్నట్టుగా ఉంటుంది అనమాట. కానీ విష్ణుప్రియ అడిగే లోపల అది వేసిందనమాట. అంటే కొంచెం ఇంట్రెస్ట్ లేకుండా వేసింది అనుకోవచ్చు, కానీ తనైతే ఇంటెన్షనల్గా తనకి ఫుడ్ వేయకూడదు అని అయితే నాకైతే ఎక్కడ అనిపించలేదు. మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మణికంఠ ఇన్వాల్వ్ అయ్యి ఒక దోశ ఏమో వేసి ఇక్కడ మణికంఠ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని పెద్ద ఇష్యూగా చేశాడు అనమాట. అప్పుడు విష్ణుప్రియ అంటే ఇక్కడ ప్రేరణ వచ్చి ఒక మాట అనమాట, అది కూడా ఫ్రస్ట్రేషన్లో అనింది అన్నమాట, నువ్వు పెద్ద మహాన్వి అంటే. ఇక్కడ ప్రేరణ కూడా దోశ వేసింది కదా, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే తన ఆకలి ఉంటుంది కదా, తను దోశ వేద్దామని మన మణికంఠ ఒపీనియన్. మణికంఠనే కాదు, ఎవరైనా సరే ఒక దోశ ఆకలి అంటే ఒక దోశ వేస్తారు. సో అలానే ఇక్కడ ప్రేరణ వేసింది, ప్లస్ మణికంఠ కూడా వేసాడు, నేను కాదనట్లేదు. కానీ ఇక్కడ మణికంఠ వచ్చి నువ్వు అలా వేసావు, నువ్వు ఇలా వేసావు. ఇప్పుడు ఒక డిస్కషన్ని తగ్గించాలంటే ప్రేరణని కంట్రోల్ మధ్యవర్తి అనే అతను ప్రేరణని కంట్రోల్ చేయాలి, ఇటు విష్ణుప్రియని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు విష్ణుప్రియని ఎట్లా కంట్రోల్ చేయాలి? సో ఈ విధంగా వాళ్ళు మేము వచ్చి చీఫ్ మాటను గౌరవించాం కాబట్టి ప్రేరణ అలా కొంచెం నెగిటివ్గా చేసిందేమో, కొంచెం దాన్ని అట్లా అనుకోవద్దు అని చెప్పి తగ్గించాలే. కానీ ప్రేరణ నువ్వు ఆ పాయింట్ కరెక్ట్, ఆ పాయింట్ తప్పు, విత్ కరెక్ట్, అది ఇది చెప్పడం అయితే కరెక్ట్ కాదు. సో కొంచెం గొడవని అయితే పెద్ద చేశాడు అనిపించింది. దానికి ప్రేరణ కూడా కొంచెం యాటిట్యూడ్ చూపించి మణికంఠ అని నువ్వు మాట్లాడొద్దు, నువ్వు ఉండొద్దు అది చెప్పి చెప్తుంది అనమాట. సో ఇక్కడైతే తప్పైతే ఎవరిదే లేదు, విష్ణుప్రియనే వచ్చి కొంచెం ఎమోషనల్ అవ్వడం కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే విష్ణుప్రియ ఏ రోజు ఎమోషనల్ కాలేదు, ఇక్కడ ఫుడ్ విషయంలో మాత్రం కొంచెం ఎమోషనల్ అయింది అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ తప్పు అయితే ఎవరిది లేదు, ఎవరి సైడ్ వాళ్ళు కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నాను.
ఇంకా ఆ రోజు అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ డే బంగారు కోడి పెట్ట అని ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ సాంగ్తో నెక్స్ట్ డే స్టార్ట్ అవుద్ది. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ మర్చిపోయాను. ఇక్కడ ప్రేరణ ఏం చెప్పింది, ఫుడ్ మనకి నెక్స్ట్ ఈ రేషన్ గేమ్లో ఓడిపోయారు కదా, సో మనకి నెక్స్ట్ వీక్ రేషన్ ఉండదు, ఈ రేషన్తోనే సర్దుకోవాలా అంట. ఇక్కడ బిగ్ బాస్ ఏమైనా పిచ్చోడా? బిగ్ బాస్ మీ దగ్గర ఎంతైతే రేషన్ ఉంటుందో కంప్లీట్గా, అసలు ఆ రేషన్ కూడా నీది ఒక్కటే కాదు కదా ప్రేరణ. సో మొత్తం హౌస్ మేట్స్ కదా, సో నువ్వు సేవ్ చేసుకొని నెక్స్ట్ వీక్ తిందాం అంతే. సో బిగ్ బాస్ దాన్ని కూరుకుంటాడా? బిగ్ బాస్ మొత్తం తీసుకెళ్ళి రూమ్లో పెట్టేయమంటాడు, స్టోర్ రూమ్లో పెట్టేయమంటాడు. తర్వాత ఏం చేస్తావు, తినేవాళ్ళు తినేయాలి, లేదంటే ఇట్లే ఉంటుంది అనమాట. సో ఇక్కడ బంగారు కూడా పెడితే సాంగ్ స్టార్ట్ అవుద్ది. మొత్తం బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్తో రేషన్ పాయే మనకి పస్తు ఉండే అని అనుకున్నారు. కానీ ఇక్కడ నిఖిల్ టీం గెలిచింది కదా, సో బిగ్ బాస్ సూపర్ మార్కెట్లో షాపింగ్ చేసుకునే అవకాశం, నచ్చిన ఆహారాన్ని షాపింగ్ చేసుకునే అవకాశం. సో లాస్ట్ టైము ఎలా అయితే జరిగిందో అలానే, కాకపోతే ఇక్కడ రెండు క్లాన్లే కాబట్టి నిఖిల్ క్లాను, అభయ్ నవీన్ క్లాను, శక్తి క్లాను, కాంతార క్లాను. సో ఫస్ట్ బజర్ మోగంగానే ఫస్ట్ వచ్చి ట్విస్ట్ ఇస్తాడు అనమాట. ఏంటి, అభయ్ కాంతార క్లాన్కి ఫుడ్ లేదు అని చెప్పి. సో కానీ తర్వాత సెకండ్ బజర్ మోగగానే పోయి తీసుకోవచ్చు అని చెప్పి చెప్తారనమాట. సో అలా నిఖిల్ క్లాను ప్లస్ అభయ్ నవీన్ క్లాను వెళ్ళి షాపింగ్ చేసుకుంటుంది వస్తుంది అనమాట. సో అలాగా తర్వాత వచ్చి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, ఎవరి ఫుడ్ వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ఒకరికొకరు దొంగతనం చేసుకోవచ్చు, లాస్ట్ టైం చేసుకున్నారు కదా, అలాగే చేసుకోవచ్చు, కానీ అందుకే జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తారనమాట. సో దాని తర్వాత ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటి, కిచెన్లో వంట చేసుకునే సమయం 24 hours కాదు, తగ్గించేసి 14 hours, 14 గంటలు మాత్రమే మీకు వంట చేసుకునే సమయం అనేది ఇచ్చాడు. అక్కడ ఒక గంట పెట్టాడు అనమాట. ఆ బెల్ మోగించిన తర్వాత స్టార్ట్ అవుద్ది. సో మళ్ళీ బెల్ కొడితే ఎండ్ అయిపోద్ది. ఇక్కడ అందరూ కలిసి చేసుకునే అవకాశం లేదు, ఎందుకంటే వేరే క్లాన్లు వేరే ఫుడ్లు కాబట్టి వాళ్ళు డివైడ్ చేసుకొని ఇటుపక్క వాళ్ళు డివైడ్ చేసుకొని వాళ్ళు చేసుకుంటున్నారు. సో మంచి ఐడియాతోనే వెళ్ళారు నా అభిప్రాయం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ బిగ్ బాస్ అన్ని లిమిట్లెస్ అన్నాడు, ఇక్కడ కిచెన్ ఎందుకు లిమిట్గా ఇచ్చాడు అనేది నా పాయింట్. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా మనకి ప్రభావతి 2.0 వచ్చేసింది. సో ఇక్కడ మనం లాస్ట్ సీజన్లో మనకి పాలు ఒక ఆవుని ఏదో పెడతారనమాట, బట్ ఇక్కడ వచ్చి కోడిని పెడతాడు. సో గుడ్లు పెట్టే కోడిని, ఆ గుడ్లని ఆ ప్రభావతి ఏం చెప్తుందంటే, ఏ క్లాన్ అయితే తన గుడ్లని కాపాడుతుంది, ఎక్కువ గుడ్లని తీసుకొని కాపాడుతుందో ఆ క్లాన్కి కొన్ని ప్రయోజనాలు నా వల్ల కలుగుతాయి అని చెప్పి చెప్తుంది అనమాట. అది టాస్క్. అంటే గుడ్లని కాపాడుకోవాలి, అది టాస్క్. సో దాని తర్వాత వచ్చి ఫస్ట్ బజర్ మోగినప్పుడు యాక్టివ్గా ఉండండి అని, తర్వాత కోడి కోత కోస్తుంది అనమాట. ఆ కోడి కోత పోయంగానే ఆ ఎగ్స్ కోసం వెళ్ళాలి. సో ఇక్కడ మన పృథ్వీ అయితే ప్రతి గేమ్ని ఎట్ట నెగిటివ్ ఆడాలా అనే దాని గురించే చూస్తాడన్నమాట. ఫస్ట్ పృథ్వీని బయటకు పంపించే దానికి చూడాలి. ఫస్ట్ పృథ్వీ బయటకు వెళ్తే ఆటోమేటిక్గా ఆట కరెక్ట్గా ఉంటుంది. ఎందుకని ప్రతిదీ ఇట్ట ఆడతారో మనకు తెలియదు. అభయ్ నవీన్ అయితే చెప్తారనమాట, ఫస్ట్ ఇలా ఫుడ్ గేమ్ స్టార్ట్ చేసింది అయితే పృథ్వీనే. అతను స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం గేమ్ అంతా ఇలా అయిపోయింది, ప్రతి ఒక్కరు అలా ఆడుతున్నారు ఇక్కడ అని చెప్పి చెప్తాడు. తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది గేమ్. స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఫిజికల్, ప్రతి ఒక్కరు ఫిజికల్ అయిపోతారు. ఇక్కడ ఫిజికల్ అయిన తర్వాత మన పృథ్వీ వచ్చి అరుస్తారు అన్నమాట. ప్రేరణకి పృథ్వీకి మధ్య పెద్ద రచ్చ అవుతుంది. ఆ రచ్చలో కొంచెం బీప్ పడుతుంది అనమాట. అంటే పృథ్వీ మళ్ళీ నోరు జారాడు.
సో ఈ ఆల్రెడీ ఒకసారి నాగార్జున చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నోరు చేరాడంటే ఖచ్చితంగా పృథ్వీని హౌస్ నుంచి బయటికి పంపించేయాలి. ఎందుకంటే నాగార్జున చెప్పాడు కాబట్టి ఆల్రెడీ. సో ఇప్పుడు గాన నాగార్జున పంపించలేదంటే ఖచ్చితంగా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే, మా టీవీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే మనం అనుకోవాలి. అది అంటే బీప్ వేసే అంత వల్గర్ మాట మాట్లాడాలంటే సంథింగ్ ఇన్ హిస్ మైండ్. దాని తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మణికంఠ ఇంజూరీ అవుతాడు అనమాట. ఇక్కడ మణికంఠ ఉండేదే పాపం వీక్, సన్నగా ఉంటాడు. నిఖిల్ వచ్చి ఆ ఎగ్స్ని తీసుకునే క్రమంలో పుష్ చేసి ఇలా తోస్తాడు అనమాట. అంటే అది ఇంటెన్షనల్గా అయితే చేసింది కాదు, అన్ఫార్చునేట్గా ఆ గేమ్లో చేసింది. సో తర్వాత వచ్చి వీళ్ళు పడిపోతాడు, ఇంజూరీ అవుతాడు. కొంచెం ఇంజూరీ అయిన తర్వాత గేమ్ పాస్ అవుద్ది. పాస్ అయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుని తర్వాత మళ్ళీ నేను గేమ్ ఆడతాను అంటాడు. ఇక్కడ అభయ్ నవీన్ అయితే పాయింట్ కరెక్ట్గా తీసుకున్నాడు. ఏమని, ఒరే నువ్వు వద్దు, నువ్వు అటు కూర్చో ఉండు అని, కానీ నేను ఆడతాను. ఇక్కడ మళ్ళీ సెంటిమెంటల్ డ్రామాస్ మళ్ళీ స్టార్ట్ అవుతాను. మణికంఠ ఇప్పుడు దాకా ఎమోషనల్గా బాగా స్ట్రాంగ్ అయ్యాడు అనుకున్న సమయంలో మళ్ళీ కెమెరా ముందుకు ఏడ్చుకుంటాడు అనమాట. ఎందుకు అంటే కెమెరా ముందుకు ఏడిస్తే అందరికి కనబడద్దనా లేకపోతే ఇంకేమైనా? సో ఇలాంటి అయితే చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో అది ఇంకా అక్కడికి గేమ్ అయితే ఎండ్ అవుద్ది. అంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ గేమ్ ఎండ్ అవుద్ది. శక్తి టీం అయితే 66 ఎగ్స్ తీసుకుంటుంది, ఎగ్స్ తీసుకుంటుంది. సో కాంతార టీం 34 ఎగ్స్. ఇక్కడ లెస్ కాంతార టీం కాబట్టి కాంతార టీం నుంచి ఒకరు ఎలిమినేట్ అవ్వాలి, అంటే ఒకరు స్కిప్ అవ్వాలి. సో అది కూడా మన శక్తి టీం డెసిషన్. ఆ శక్తి టీం డెసిషన్ ఏంది, అంటే ఇప్పుడు ఒక టీము అవతల టీముని ఎవరైనా ఎలిమినేట్ చేస్తుందంటే ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటాడో వాడిని తీసేస్తారు. వాడిని అక్కడ దాంట్లో స్ట్రాంగ్గా ఉండేది ఎవరు, నబీల్ని తీసేస్తారు. ఇక్కడ కొంచెం మనకి ఇంట్రెస్ట్గా ఉండాలి శక్తి టీం అని ఉంటే మణికంఠాన్ని తీసేసింది, మణికంఠాన్ని పక్కన పెట్టేవాడు కదా. సో ఇక్కడ వీళ్ళు కూడా సో వాళ్ళ ఆట వాళ్ళు ఆడారు అనమాట. సో వీళ్ళ తప్పు అని చెప్పను, కాకపోతే అలా ఎందుకు ఆలోచించలేకపోయాడు నిఖిల్, అంత మంచిగా ఆలోచించేవాడు నా ఒపీనియన్. ఇక్కడ ఫైనల్గా నబీల్ అయితే ఎలిమినేట్ అవుతాడు. సో ఇక్కడ నబీలు తర్వాత నెక్స్ట్ నుంచి సంచాలక పోతారు అనమాట. ఇక్కడ వరకు జరిగింది ఈ రోజు ఎపిసోడ్లో. మరి రేపటి ఈ రోజు ఎపిసోడ్ చూద్దాం ఎంతవరకు ఎడ్ చేస్తారు అనేది. నబీల్ సంచాలక్ కదా, సో ఎవరికి సపోర్ట్ చేస్తాడు ఏంది, ఎవరికైనా హెల్ప్ చేస్తాడా లేదా అనేది చూడాలి, వెయిట్ చేయాలి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.